అనదర్ స్టోరీ ఐ వాంట్ టు గివ్ యూ. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఆయన రాకడ మన దగ్గరికి వస్తుంది కనుక మన హృదయం సిద్ధపరచబడే విధానం ఎలా ఉండాలనేది మీకు తెలియపరుస్తున్నా. ఒక 3 పాయింట్స్ చెప్తాను, బాగా వినండి. దేవుని కోసము మీరు ఏ పని అయితే కష్టపడి చేశారో, కష్టపడి ఒక పని చేసినప్పుడు, బాగా వినండి, కష్టపడి ఒక పని చేసినప్పుడు ఆ పని నీ కోసం ప్రార్థన చేయాలి. ఆ కష్టపడిన పనిని నువ్వు మాట ద్వారా ప్రజలకందరికి చెప్పావనుకో, అది ప్రార్థన చేయటం మానేస్తుంది. సో దట్ దాని యొక్క ఫలితము నీకు అనుభవించకుండా ఉంటావు. ఎంతమందికి అర్థమైంది? నువ్వు పడిన కష్టం దేవుని కోసం ఏదైతే ఉందో, నువ్వు కార్చిన చెమట దేవుని కోసం ఏదైతే ఉందో, ఆ చెమట చుక్క కూడా ప్రార్థన చేస్తుంది నీకోసం. కానీ ఎప్పుడైతే నువ్వు కార్చిన చెమట ఏదైతే దేవుని రాజ్యం కోసం కార్చావో, ఆ కార్చిన దానిని నేను ప్రజలందరికీ చెప్పాను అనుకోండి, ఆ చెమట నీ కోసం ప్రార్థన చేయడానికి దానికి శక్తి లేదు అని అర్థమిస్తుంది. ఎంతమందికి నేను చెప్పిన ఈ చిన్న వర్డ్ అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? నేను మళ్ళీ చెప్పమంటారా? రైట్. దేవుని రాజ్యం కోసం, నీ కుటుంబం కోసం కాదు, మీ వ్యవస్థ కోసం కాదు, దేవుని రాజ్యం కోసం ఒక సువార్త ప్రకటిస్తున్నామా, లేక ఎండలో తిరిగి ఒక వ్యక్తికి సువార్తను ప్రకటిస్తున్నామా, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మందిరం కోసం ఇంకేదైనా చేస్తున్నామా, లేకపోతే వాళ్ళని వీళ్ళను బలపరుస్తున్నాం. ఎవరైతే మన దగ్గర బలహీనులు వస్తున్నారో, దేవుడు అంటే అంత శక్తి కలిగిన విశ్వాసం లేకున్నా కానీ దేవుడు అంటే ఇష్టమని ఎవరైతే వస్తున్నారో వాళ్ళని బలపరుస్తున్నాం. రకరకాల క్రియలన్నీ చేస్తున్నాం. కానీ ఏవైతే ఆ క్రియలు దేవుని కోసం పనులు చేశామో, ఆ క్రియ, ఆ పని మీరు కాపాడబడటానికి అవి దేవుని దగ్గర మొరపెడతాయంట. ఎలాగంటే చెప్తా, బాగా వినండి. కయ్యోను హేబేలు ఉన్నాడు. కయ్యోను హేబేల్ని ఏం చేశాడు? చంపేశాడా లేదా? చంపేశాడు. బట్ దేవునికి భూమి మీద నుండి స్టిల్ ఒక స్వరం వినిపిస్తుంది, నాకు న్యాయము తీర్చుము అని. అప్పుడు హేబేలు యొక్క రక్తం ఏం చేస్తుంది? దేవునికి మొరపెడుతుంది. రైట్. హేబేలు యొక్క రక్తం దేవునికి మొరపెట్టొద్దు అనంటే హేబేలు చేసినవన్నీ చెప్పాలా? బట్ ఆయన చెప్పకుండా ఆయన ఇష్టపూర్వకమైన త్యాగము దేవుని మహిమార్థమై ఆయన చేశాడు కనుక ఆయన కార్చిన చెమట రక్తముగా మార్చబడి ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది. ఇన్ ద సిమిలర్ వే లెట్ us do the things which the Hebel has done. హేబేలు ఏ విధంగా చేశాడో, త్యాగపూరితమైన క్రియ ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవుని మహిమార్థమై సురక్షితముగా నువ్వు కాపాడబడటానికి ఏ క్రియలు, ఏ కష్టం దేవుని కోసం పడుతున్నావో, లెట్ యూ బీ ద సైలెంట్. లెట్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ డన్, లెట్ దట్ బి వర్కెత్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని కోసం చేసిన ప్రతి పని నీ కోసం ప్రార్థిస్తుంది. ఎప్పుడు నువ్వు దేవుని కోసం చేసిన పని చెప్పకున్నప్పుడు అది ఆ పని నీ కోసం ప్రార్థిస్తుందంట, ఆ క్రియ నీ కోసం ప్రార్థిస్తుంది, ఆ రక్తం నీ కోసం ప్రార్థిస్తుంది, ఆ చెమట నీ కోసం ప్రార్థిస్తుంది. సో దట్ when those things are praying for you, you are being protected in the name of the Lord. నువ్వు ఏ అపాయము తలెత్తకున్నట్లుగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే the things that are praying is not the people. ఎవరో నీ కోసం ప్రార్థించట్లేదు, కానీ ఎవరు నీ కోసం ప్రార్థిస్తున్నారు? మీరు చేసిన పనులే నీ కోసము ప్రార్థిస్తున్నాయి. అది కూడా ఎప్పుడు? నువ్వు దాన్ని సీక్రెట్గా దేవుని కోసము ప్రయాచితము కలిగిన వాడై త్యాగపూరితమైన సంకల్పం చేత దేవునికి అర్పించినప్పుడే ఈ కార్యము నెరవేర్చబడతాది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకో స్టోరీ చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. అక్కడ యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, నువ్వు చనిపోతున్నావు అని అంటాడు. నువ్వు కొన్ని రోజులలో చనిపోతున్నావు అని అంటే హిజ్కియా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. గోడ తట్టు తిరిగి, అయ్యా నేను చేసినవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తున్నా. నీ కోసము నేను చేసిన ప్రతిదీ కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నన్ను కాపాడు, నన్ను బ్రతికేటట్టు చెయ్యి. ప్రార్థన చేయలే. ద వర్క్స్ విచ్ హీ హ్యాడ్ డన్, నేను ఏవైతే నీ కోసం చేశానో వాటిని జ్ఞాపకం చేసుకో అన్న వెంటనే దేవుడు యెషయా ప్రవక్త ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆ మాట చెప్పి దేవుడు దారి మధ్యలోని యెషయా ప్రవక్త ఏం చెప్పాడు? హిజ్కియాకు ఒక ఆయుష్ను నేను ఇంక్రీజ్ చేస్తున్నాను, నేను అధికం చేస్తున్నాను.
15 సంవత్సరాలు అతని జీవితం నేను పొడిగిస్తున్నానని మళ్ళీ తిరిగి నువ్వు అతని దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పు అని అంటాడు. ఏం ప్రార్థన చేశాడు మనోడు? ఏం ప్రార్థన చేశాడు? కాపాడయ్యా, నన్ను బతికేటట్టు చేయయ్యా అని కాదు. ఏం ప్రే చేశాడు? వాట్ హీ హాస్ డన్. దేవుని కోసం చేసిన ప్రతి ఒక్క త్యాగపూరితమైన క్రియ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏవైతే ఆయన దేవుని కోసం చేశాడో అవన్నీ హిజ్కియా దగ్గరికి వచ్చి, ఇప్పుడు ప్రార్థన హిజ్కియా ఒక్కడే చేయట్లేదు, కొన్ని వందల ఆత్మలు కలిసి హిజ్కియాతో ప్రార్థన చేస్తుంది. అప్పుడు దేవునికి బలమైన స్వరం భూమి మీద నుండి వచ్చింది, నన్ను బ్రతికించు అని. కానీ నన్ను బ్రతికించని ప్రార్థన చేసేవాడు హిజ్కియా కాదు. హిజ్కియాతో ఉన్న ఆ 1000 ఆత్మలు కలిగిన హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు తన స్వరాన్ని విని ఆలకించి ఆయుష్ను పొడిగించాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ ది సైలెన్స్డ్ హిస్ వర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల మధ్యలో ఆయన స్వరాన్ని సైలెన్స్ చేసి దేవుని దగ్గర ఆయన స్వరాన్ని ఎలుగెత్తి పెట్టాడంట. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్. అలాగే నీ సుంకరి కూడా అనేకమైన పనులు చేసి దేవుని దగ్గరికి వచ్చి ఎవరో ఒకరు వినాలని, నేను ఈ పని చేశా, నేను ఆ పని చేశా అని అనుకోవట్లేదు. ఇన్ హిస్ హార్ట్ ద ఓన్లీ వన్ థింగ్ దట్, నీ కోసం నేను అనేకమైన చేశా, నాకు ఇంకేం చేయట్లేదు అనుకోకుండా, అయ్యా నన్ను కరుణించుము, ఎందుకంటే నేను ఏ స్థానంలో ఉన్నానో అది కేవలం నువ్వు చూపిస్తున్న కృపయే. హల్లెలూయా, హల్లెలూయా.